హైదరాబాద్ చందానగర్లోని ఓ హాస్పిటల్లో 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ కొడుకు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. చందానగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇలా డాడీ నా కొడుకు అయితే నేను వాంతింగ్ చేసుకుంటా అన్ని తీసుకుపోయి చూపించుకోస్తామని నేను వచ్చారు. ఈరోజు 4 గంటలకు వచ్చారు. వాళ్ళు ఇంజక్షన్ వేసారు. ఇక తీసుకోపోరు, ఏం కాదు బాబు మంచిగా ఉండాలంటే బయటకు వెళ్తారకే మొత్తం వేటేసి అటు పడుతుంది. వేటేసి అటు పడతారు. ఇటు తీసుకొస్తారకే అది పెట్టి డోకర్ దగ్గర కానీ మంచిగా ఉంటారు కదా, మీరు బయటకు వెళ్ళి పిల్లగారు కానీ మీరే రావద్దు మీరు చూసుకున్నాం అన్నమాట. అంటే బయట కూర్చొని ఏడుస్తుంది. ఇద్దరు తల్లిదండ్రులే వచ్చారు. నాకు ఫోన్ చేయగా నేను చూస్తారకే ఫోన్ అయిపోయింది. తీసుకొని వచ్చింది. నిన్న వేరే హాస్పిటల్ పోయినప్పుడు ఏమైంది, సిరప్లు ఇచ్చింది. ఏం తింటలేడు, నీరసం కదా అనేసి నేను సరేడు అయితే పొద్దున ఉండి మళ్ళీ తీసుకొని పోదాం అంటే అక్కడ తీసుకొస్తే విలేజ్ హాస్పిటల్లో తీసుకో, గ్లూకోజ్ అయినా పెట్టవచ్చు, మంచిగా ఉండు కదా, గ్లూకోజ్లో పెడితే ఎనర్జీ వస్తుంది, జర మంచిగా ఉంటాడు, ఏమన్నా తింటాడు, ఊరికైతే మంచిగా ఉండు, పైన సార్ ఉండి పోయి చూపించుకోండి అని చూపించుకోండి సార్ అంటే సార్ ఇట్లా వాంతింగ్లు అవుతున్నాయి సార్, ఏం తింటారు వీక్నెస్ సార్ అని అంటే సిరప్లు ఏమి ఇస్తారంటే సిరప్లు అంటే అవే తాపియండి, ఏం కాదు, ఇంజక్షన్ వేస్తా, ఇంజక్షన్ ఇచ్చినాక ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 20 నిమిషాల తర్వాత ఓఆర్ఎస్ అని రాసిన తర్వాత ఏమైంది, నేను పోయి మెడికల్ షాప్ కాడికి పోయి ఓఆర్ఎస్ను ఇంజక్షన్ తీసుకొని వద్దామని నేను బెడ్ మీద బండ వేసిన మా భార్య వీడు ఉండి నేను పోయి తీసుకొని వస్తాను అన్న. అది తీసుకొని వచ్చేసరికి సన్న సూట్ తోటి ఆల్రౌండ్ పిల్లలకి ఇక్కడ తొడ దగ్గర వేసారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో తొడ దగ్గర వేసారు. ఏంది మేడం మరి 2 సూదులు వేస్తారా, మరి నేను తెచ్చింది వేయలే కదా అంటే మా దగ్గర ఉంది, మేము వేసాం ఆల్రౌండ్, ఈ సూది ఇచ్చేసి వెళ్ళిపోండి అని అన్నది. అంటే మరి ఏమైంది ఆ పల్లె ఎట్లా తినిపించాలా అంటే ఇది 20 నిమిషాల తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఓఆర్ఎస్ దాపండి అని అన్నది. అంటే ఓఆర్ఎస్ దాపండి అంటే సర్లే అనేసి ఏడు దగ్గర పోయేసరికి చేతులు తీసుకుపోయినాయి, కళ్ళు తిండి మీద కళ్ళు నిలిపేసింది. వేసేసరికి మా భార్య చూస్తారు, ఇప్పుడే సూది వేసిన కంచెలు మొత్తం మీద పండుకుంటుండేమో అని నేను అన్నా. లేదయ్యా ఎట్లా చేస్తున్నావు, చేతులు మొత్తం బీస్తుండవు, కళ్ళు ఎట్లా చేస్తున్నాను అన్నాను. అంటే ఎమ్మనే ఆ బైక్ దగ్గరికి పోయి తాళం పెట్టిన దానికి పెట్టి మళ్ళీ ఎమ్మనే రిటర్న్ తీసుకొస్తూనే ఉన్నా. తీసుకొచ్చేసరికి ఆ బొమ్మ పెట్టి వస్తూనే